ఒకరి దగ్గర డబ్బాలో స్నాక్స్ ఉన్నాయి. వాడు తినేసిన చెత్త, తినాల్సిన చెత్త మొత్తం దాంట్లోనే ఉన్నాయి. చాక్లెట్లు, బిస్కెట్స్, కుర్కురే ఇలాంటివన్నీ. వాడు ఎక్కడికో వెళ్తున్నాడు. వాడిని చూసిన వాడి ఫ్రెండ్ ఒక అమ్మాయి వాడి వెనకే వస్తుంది. ఎక్కడ ఆ స్నాక్స్ అడుగుతుందో, ఆ చెత్తను చూసి చేదరించుకుంటుందో అని భయమేసి ఆమె పిలుస్తున్నా కూడా వినపడినా కూడా వినిపించలేదన్నట్టు వెళ్తూ ఉన్నాడు. లాస్ట్‌కి వాడిని ఆ అమ్మాయి పట్టుకుంది. ఆ డబ్బా చూసింది. ఏంటిది? ఇంత చెత్తగా ఉంది. అయినా నిన్ను స్నాక్స్ అడగటానికి రాలేదు. నేను ఇవ్వటానికి వచ్చాను అని చెప్పి ఆ చెత్తంతా తీసి మంచి ఫుడ్ ఆ డబ్బాలో పెట్టి ప్రేమతో హగ్ చేసుకొని వెళ్ళిపోయింది. లైఫ్ కూడా ఇంతే. లైఫ్ మనకి ఏదో ఇవ్వాలనుకొని వస్తే మన దగ్గర నుంచి ఏదో ఆశిస్తుంది. మనకెందుకు ఇస్తుంది? మనకి దొరకదు అది అన్నట్టు దూరంగా వెళ్ళిపోతాం. దూరంగా వెళ్ళిపోయి మన టైంని వేస్ట్ చేసుకుంటాం. ఎందుకంటే మనల్ని మనం నమ్మం కాబట్టి. మనల్ని మనం నమ్మి ఒక్క క్షణం ఆలోచించి మనకి ఏమొస్తుందో అది నెగెటివో, పాజిటివో ఆలోచించి దానిని అబ్జర్వ్ చేస్తే ఖచ్చితంగా పాజిటివ్ వస్తుంది. ఖచ్చితంగా మంచి పనులే జరుగుతాయి. కానీ మన బాడీలో నెగెటివ్ థింగ్స్ పెట్టుకొని బయటికి నవ్వుతూ ఉంటే ఎక్కడున్నా కూడా మంచి జరగదు. ఎక్కడున్నా కూడా ఫలితం దక్కదు. మనకి లైఫ్‌లో ఏమి ఇవ్వాలనుకున్నప్పుడు మన రాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. ఒక్క నిమిషం వేచి ఉందాం. కనిపించిన చెత్తలో కూడా వజ్రాలు ఉండొచ్చు, వైడూర్యాలు ఉండొచ్చు, బంగారం ఉండొచ్చు. కనిపించే బంగారంలో కూడా గిల్టు బంగారం కూడా ఉండొచ్చు. సో, చెత్తని పక్కన పడేసి వెళ్ళిపోకు. బంగారం అని మురిసిపోకు. బంగారం ఉంది, అది బాగుందని మురిసిపోకు. ఆ బంగారం ఎప్పుడైనా గిల్టీ నగ కావచ్చు. చెత్తలోనే వజ్రాలు దొరకవచ్చు. ఆలోచించు. మనం మనకొచ్చే దాంట్లో ఏమి నేర్చుకోవాలో, ఏమి సాధించాలో, మనకి అది ఏం నేర్పిస్తుందో అంతా తెలుసుకో. జీవితం అంటేనే పోరాటం. ఆ పోరాటంలో ప్రతి ఒక్కటి తెలుసుకోవాలి. ప్రతి ఒక్కటి విశ్లేషించాలి. ఎందుకంటే ఆలోచించకుండా అమాంతం బాగుందని దూకేస్తే అది బాగోకపోవచ్చు. నీ జీవితాన్ని నాశనం చేయొచ్చు. బాగోలేదని నువ్వు విసిరేసిపోతే అది వేరే వాడు తీసుకొని హ్యాపీగా ఉండొచ్చు. తర్వాత నువ్వు అది బాగుంది కదా! దాన్ని తీసుకోలేకపోతిమే అని అనుకున్నా కూడా నీ జీవితంలోకి అది తిరిగి రాదు. సో, ప్రతి ఒక్కటి ఆలోచించి నిర్ణయం తీసుకో.